ఖర్చు పెడితేనే డబ్బులొస్తాయి. దీని అర్థం ఏంటంటే, ఇన్వెస్ట్ చేస్తే సంపాదిస్తారని. దీన్ని కొంతమంది చాలా తప్పుగా తీసుకుంటున్నారు. అదెలాగంటే, ఖర్చు పెట్టడం అంటే ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టేది కాదు. రిటర్న్స్ వచ్చే దగ్గర ఖర్చు పెట్టడం. దీనికి నేను ఒక వరస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కేఎఫ్‌సీకెళ్లారు. 4, 5 లెగ్ పీసులు ఆర్డర్ చేశారు. కట్ చేస్తే అది రూ. 1000 పైన బిల్ అయింది. దాని బదులు మీరు చికెన్ షాప్‌కెళ్ళి కేజీ చికెన్ రూ. 300 పెట్టి కొంటే మీకు కేఎఫ్‌సీ కంటే డబుల్ హెల్తీ అండ్ డబుల్ ప్రోటీన్ ఉన్న చికెన్‌ని మీరు తినగలుగుతారు. సో దిస్ ఈజ్ వాట్ రిటర్న్స్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయడము అంటే. రూ. 5,000 పెట్టి మీరు బ్రాండెడ్ షర్ట్ కొనే బదులు ఆ రూ. 5,000ని ఎవ్రీ మంత్ మీ హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ మీద పెట్టుకోండి. రూ. 100 చొక్కా వేసుకోండి, అదిరిపోద్ది. యూజువల్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఏమనిపిస్తుందంటే, మనం పెట్టే ప్రతి రూపాయి కూడా ఏముంది, రూ. 10 కదా, ఇక్కడ రూ. 20 కదా, రూ. 100 కదా అని అనుకుంటాం. కానీ ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ మీరు మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తే మీ శాలరీని మించిపోతాయి. సో రూపాయే కదా వదులుకుందాం అనే ఆలోచన మానండి. రూపాయి అయినా కూడా సేవ్ చేయండి, ఖర్చు పెట్టండి. నిజంగా అవసరం అయితే, అవసరం అనిపిస్తే దానివల్ల మీరు పెట్టే రూపాయి కంటే ఎక్కువ ఆనందం మీకు వస్తుంది అని మీరు ఫీల్ అవుతే ఖర్చు పెట్టండి. అంతేగాని జుజుబీ మాల్స్లోకి వెళ్ళి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తిని పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టండి. కొంతమంది చెప్తారు ఖర్చు పెడితే ఎకానమీ బాగుంటుందని. ఫస్ట్ మీరు బాగుపడండి, తర్వాత మన ఎకానమీని బాగుపరచవచ్చు. దిస్ ఈజ్ నాట్ పిసినారితనం, దిస్ ఈజ్ బీయింగ్ స్మార్ట్ అండ్ ఎర్నింగ్.